G9 టీవీకు స్వాగతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో టీడీపీ జెండా ఆవిష్కరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కక్కలపల్లి గ్రామం రూరల్ పంచాయతీ అయిన కక్కలపల్లిలో జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ ఆశయాల్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే హాజరైన టీడీపీ కుటుంబ సభ్యులకు అందరికీ మనసా వాచా కర్మ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ కొనసాగిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను జిందాబాద్ 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 తెలుగుదేశం జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ 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 ఎన్టీఆర్ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి నందమూరి తారక రామారావు గారు వర్ధిల్లాలి వర్ధిల్లాలి నందమూరి తారక రామారావు గారు వర్ధిల్లాలి కొనసాగిస్తాం పరిటాల రవీంద్ర గారి ఆశయాలను వర్ధిల్లాలి కొనసాగిస్తాం పరిటాల రవీంద్ర గారి ఆశయాలను కొనసాగిస్తాం నందమూరి ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం నందమూరి ఎన్టీఆర్ గారి ఆశయాలను ఈరోజు ఈ సందర్భంగా గ్రామంలో ఈ సంవత్సర కాలంలో దాదాపు 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించడం జరిగింది అనేక కారణాల వల్ల. ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్తలకి అందరికీ కార్యకర్తలకు నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. వరుసగా పేరు తెలుస్తున్నాం. శీలం మహేంద్ర గ్రామ కమిటీ అధ్యక్షులు, యువనాయకుడు, ఎంతోమందికి యువతకు ఆదర్శంగా ఉన్న యువనాయకుడు అకాల మరణంతో ఈరోజు టీడీపీ కక్కలపల్లి పార్టీకి తీరని లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరూ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది కార్యకర్తలు, చాలా చురుగ్గా ఉన్న కార్యకర్తలు ఈ సంవత్సర కాలంలో కనీసం 5 మంది నుంచి 6 మంది వరకు చనిపోవడం జరిగింది. 1 బోయ చలపతి, 2 బోయ శ్రీరాములు, 3 బోయ జయరాజు, 4 చాకల పుల్లాయప్ప, శీలం నందు, దామ్లా నాయక్, మన సీనియర్ నాయకుడు దామ్లా నాయక్ చాలామందికి చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేశాడు. మొన్న అకాల మరణంలో అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. లక్ష్మణ నాయక్ అట్లే మన మహాసభలకి ఇక్కడి నుంచి వెళ్ళిన ఆయన కూడా ఒక ఆయన. నారాయణ స్వామి, కె నారాయణ స్వామి. ఈ 9 మంది కార్యకర్తలకు 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం. జోహార్ శీలం మహేంద్ర గారికి, జోహార్ దామ్లా నాయక్ గారికి, జోహార్ బోయ చలపతి గారికి, జోహార్ బోయ శ్రీరాములు గారికి, జోహార్ బోయ చాకల పుల్లాయప్ప గారికి, జోహార్ శీలం నందు గారికి, జోహార్ లక్ష్మణ్ నాయక్ గారికి, జోహార్ కె నారాయణ స్వామి గారికి. సీనియర్ నాయకులు లక్ష్మణ గారు జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పసుపు పండగ జెండా వంటి లాంటిది. ఈరోజు తెలుగుదేశం 44వ ఆవిర్భావ సభ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఆ రోజు 1982లో మన నందమూరి ఎన్టీఆర్ గారు సినీ ఫీల్డ్లో ఉండి ఆ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో నటుడుగా పేరు పొందే సమయంలో ఆ రోజు ఢిల్లీకి పరిమితమైన రాజకీయాన్ని మన ఆంధ్రప్రదేశ్కి తేవాలని అతను మనసులో ఆలోచన పుట్టి ఆ రోజు బడుగు బలహీన వర్గాల గురించి అతను ఆలోచించి, అదేవిధంగా మా తెలుగు ప్రజలు ఎన్నేళ్ళైనా ఒక యూపీ కింద కానీ ఎన్డీఏ కింద కానీ పనిచేయకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనే స్థాపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి నాయకుడు గర్వంగా మేము ఆంధ్ర తెలుగు వాళ్ళము అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు మన ఎన్టీఆర్ గారి కల్పించారు మనకి. అదే విధంగా మన పరిటాల రవీంద్ర గారు
అదే ఆశయాల్ని కొనసాగించి ఇన్ని ఏళ్ళు మనకి ఆ ఆశయాన్ని మనకి అదే ముందుండి నడిపించి ఈరోజు మనం ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఒక బీసీ నాయకుడు కానీ ఎస్సీ ఎస్టీ నాయకుడు కానీ ఈరోజు గర్వంగా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అది ఒక తెలుగుదేశం పార్టీ కల్పించిన స్థానమే అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన సునీతమ్మక్క ఆదేశాల మేరకు ఇది కక్కలపల్లి గ్రామంలో మన టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు నారాయణస్వామి కానీ పూజారప్పన్న కానీ శంకరన్న కానీ మన నాయకులంతా కలిసి ఈ కార్యక్రమం ముందుకు సాగించారు. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు జోహారు మన ఎన్టీఆర్ అన్న గారికి తెలియజేస్తూ తెలుగు జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ కొనసాగిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను, కొనసాగిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను. జిందాబాద్ 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 జిందాబాద్.